నేను జిఆర్ మహర్షి. రాజకీయాల ముందు రక్త సంబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఏవి కూడా పనికిరావు మనకి. ఎందుకంటే చరిత్రలోను, మైథాలజీలోను ఎక్కడ ఎన్ని కావలిస్తే కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పవర్ మించిన పవర్ఫుల్ ఏమీ ఉండదు. అధికారం ముందర మమకారం ఇలాంటి పదాలకు అర్థమే లేదు. మనము మహాభారత యుద్ధం అంతా కూడా రాజకీయాల కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం. రామాయణంలో వాలి సుగ్రీవుడు, రావణాసురుడు, విభీషణుడు, ఇలా చాలా చాలా చెప్పొచ్చు. ఆధునిక చరిత్రలో ఎన్నో చెప్పొచ్చు మనం. అయితే అన్నదమ్ముల మధ్య మనది పితృస్వామ్య, అంటే మగ సమాజం, పురుష ఆధిక్య సమాజం కాబట్టి ఎక్కువగా అన్నదమ్ముల మధ్య రాజకీయ యుద్ధాలు జరగడం మనం ఎన్నో చూసాం. కానీ చరిత్రలో కానీ, మైథాలజీలో కానీ, కరెంట్ పాలిటిక్స్లో కానీ మనకి చాలా అరుదైన ఎగ్జాంపుల్, అరుదైన వార్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అన్నా చెల్లెల మధ్య యుద్ధం అనమాట. అంటే అన్నకు, అధికారంలో ఉన్న అన్నకి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్కి వ్యతిరేకంగా ఆయన ఎలాగైనా ఓడించండి అని సొంత చెల్లి షర్మిల గారు, లేదా చెల్లి చిన్నాన్న కూతురైనటువంటి సునీత గారు, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు అన్నలకి వ్యతిరేకంగా, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ గారికి, ఇక్కడ కడపలో పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారికి, ఇద్దరికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. సరే, ఇది చాలా కాలంగా జరుగుతూ ఉంది కదా, ఇప్పుడెందుకు ఉన్నట్టుండి ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే, లేటెస్ట్గా 2 డెవలప్మెంట్స్ జరిగాయి. అవేమిటంటే, విజయమ్మ గారు ఎటు ప్రచారం చేయాలో తేల్చుకోలేక అమెరికా వెళ్ళిపోయారు. 2, విమలమ్మ గారు, అంటే వైఎస్ గారి సోదరి, జగన్ గారికి మేనత్త, ఆమె ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి, ఆడపిల్లలు మీరు ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్నది మీకు ఏమైనా అర్థమవుతుందా అని వీళ్ళిద్దరిని, అక్క చెల్లెళ్ళిద్దరినీ కూడా విమర్శించారు. అంటే బహుశా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కనీసం కలలో కూడా ఆయన ఊహించుండరు. ఎందుకంటే ఇన్ని సంఘటనలు తన కుటుంబంలో జరుగుతాయని. తన కొడుకు, తన కూతురు ప్రత్యర్థి శిబిరాల్లో నిలబడి ఒకరినొకరు అంటే విమర్శించుకోవడము, లేదా జగన్ గారు నేరుగా షర్మిల గారిని విమర్శించకపోయినా షర్మిల గారు అయితే జగన్ గారు నేరుగానే విమర్శిస్తున్నారు. ఇద్దరు కూడా, తన కొడుకు కూతురు ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా నిలబడి మాట్లాడతారని, తన కుటుంబంలో ఒక హత్య జరుగుతుందని, హత్యకు వ్యతిరేకంగా ఇద్దరు మాట్లాడుతున్నారని, అదేవిధంగా కుటుంబం అంతా ఒకవైపు ఉండి మాట్లాడుతున్నారని, ఈ పరిణామాలు అనేటివి, అంటే ఆయన మొత్తం లెగసీ అంతా, వారసత్వం అంతా వైఎస్ గారి నుంచి వచ్చింది. వైఎస్ గారి పేరుతోనే ఆయన కుమారుడు పార్టీ పెట్టారు, పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ కానీ ఆయన ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన మరణాంతరం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ అభిమానులకు కానీ, చాలామంది కడప జిల్లా వాసులకు కానీ బాధ కలిగిస్తున్న అంశం. ఎందుకంటే కడప జిల్లాతో వైఎస్ కుటుంబానికి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ ఉన్న అనుబంధం అనేది అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే కడపలో ఎప్పుడు కూడా, ఏనాడు కూడా పార్లమెంట్లో ఒక్కసారి కూడా ఆయన ఓటమి అనేది ఎరగడు, పులివెందుల్లో కూడా ఓటమి అనేది ఎరగడు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కడప జిల్లా కోసం ఆయన పనిచేసి, ఆయన చేసిన అభివృద్ధి పనులు కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే, విమలమ్మ గారు ఏమంటారంటే, మీ శత్రువులు, మన వైఎస్ బతికున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో ఆ శత్రువులందరూ కూడా ఒక ట్రాప్, ఒక వల విసిరితే ఆ వలలో పోయి మా అమ్మాయిలు చిక్కుకున్నారు, వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా మాడుతున్నారు, ఎవరికి అనుకూలంగా మాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియడం లేదంటే, దీంట్లో ఒక లాజికల్ పాయింట్ ఉంది. ఒకటేమిటంటే, షర్మిల గారు, సునీత గారు చేసే పోరాటము, చేసే ప్రచారము, ఇవన్నీ విమర్శలు అన్నీ కూడా ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేవే తప్ప కాంగ్రెస్కి ఎప్పటికీ లాభం చేకూర్చవు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్, అది అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు, గెలిచే ఛాన్స్ కూడా లేదు. అంటే షర్మిల గారు వర్సెస్ అవినాష్ రెడ్డి గారు జరుగుతున్న ఫైట్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏమిటంటే, షర్మిల గారు ఎంత ప్రచారం ఏమి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకి ఎంతమంది ఓటేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే, ఆమె తన తండ్రి జీవితకాలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అక్కడ మనం లాజికల్గా ఆమె వేసిన స్టెప్ కరెక్టే. ఎందుకంటే తన తండ్రి ఏ పార్టీని అయితే నమ్ముకుని ఉన్నాడో, ఏ పార్టీ అయితే తన తండ్రికి ఆదరణ కల్పించిందో, ఏ పార్టీ అయితే తన తండ్రిని ముఖ్యమంత్రిగా చేసిందో ఆ పార్టీ తరఫునే ఉన్నారు. కానీ గతంలో ఆమె కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే. అయితే
శత్రువులందరూ వేసిన ట్రాప్ అనే దాంట్లో మాత్రం లాజికల్గా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితకాలం వైఎస్ గారికి వ్యతిరేకంగానే పనిచేశారు. చంద్రబాబు గారు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది వైఎస్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు తులసిరెడ్డి గారు కాంగ్రెస్లో తర్వాత చేరిండొచ్చు, కానీ ఆయన చాలా కాలం తెలుగుదేశంలో ఉంటూ కడప జిల్లాలో వైఎస్కి వ్యతిరేకంగా పనిచేశారు. అట్లా వైఎస్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈమె చుట్టూ ఉన్నారు. అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా వీళ్ళు ఏవైనా అవినాష్ రెడ్డి హత్య చేయడం చూశారా అని ఆమె కోర్టులు జడ్జిలు ఉన్నారు కదా, వాళ్ళు కదా తేలుస్తారు. మీరు ఎందుకమ్మా ఇవన్నీ ఇట్లా విమర్శలు చేస్తున్నారు? జగన్కి అధికారంలోకి రాకుండా జగన్ని విమర్శిస్తూ జగన్ మీద ఆరోపణలు చేస్తూ మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె మేనత్తగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిగా ఆమె ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. సరే, ఇంకో విషయం ఏమిటంటే విజయమ్మ గారు అంటే కొడుకుని ఆశీర్వదించారు, కూతురుని ఆశీర్వదించారు, కానీ ఇప్పుడు ఎటువైపు ఆమె ఉండలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే రెండు ప్రత్యర్థి పార్టీలుగా తన బిడ్డలిద్దరూ చీలిపోయి ఉన్నప్పుడు జగన్ గారికి అనుకూలంగా ప్రచారం చేస్తేనేమో షర్మిల గారు బాధపడతారనేది ఆమె, అంటే బిడ్డను బాధ పెట్టకూడదని. ఈమెకి అనుకూలంగా ప్రచారం చేస్తేనేమో అంటే జగన్ బాధపడతాడని. కాబట్టి ఇద్దరు బిడ్డలకి తాను బాధ పెట్టడం ఇదంతా ఎందుకని ఆమె అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో ఎలక్షన్ అయిపోయే వరకు ఉంటారు అనేది ఇప్పుడు మనకు వినిపిస్తున్న ఒక వాదన. ఇప్పుడు ఏమిటంటే వైఎస్ కుటుంబంలో షర్మిల గారు, సునీత గారు ఇద్దరు ఒక వర్గంగా, మిగిలిన కుటుంబం అంతా ఇంకో వర్గంగా ఉండి ఆ రెండు కుటుంబాల్లోనే ఈ ప్రత్యర్థి చిచ్చు నడుస్తూ ఉంది. మరి షర్మిల గారు తాను అనుకున్న షర్మిల గారి లక్ష్యం ఏమిటంటే, షర్మిల గారి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే ఆ పార్టీ పూర్తిగా సమాధి అయిపోయింది. సమాధి అయిపోయిన పార్టీని షర్మిల గారు మళ్ళీ బతికించడము, దానికి మళ్ళీ పునరుజ్జీవనం చేయడం అనేది ఇప్పుడున్న రాజకీయ సమీకరణలు పరిస్థితులు బట్టి చూస్తే అర్థం కాదు. అయితే షర్మిల గారి మీద కేవలము ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వక పోటీనే తెలుగుదేశం పెట్టిందా అనే అనుమానం కూడా ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఆ గతంలో ఉన్న అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారిని కాకుండా భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి ఆయన తీసుకొచ్చి పెట్టారు. భూపేష్ రెడ్డి గారికి అంటే ఆ కడప లోక్సభ నియోజకవర్గంలోనే ఉన్నప్పటికీ ఆ జమ్మలమడుగు అనేది, కానీ ఆయన మొత్తంగా ఆ లోక్సభ కడప జిల్లా అంతా తెలిసిన వ్యక్తి కాదు. కేవలం టీడీపీ అనుకూల ఓటింగ్ మాత్రమే ఆయనకి, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కూటమి ఓటింగ్ మాత్రమే ఆయనకి పడాలి. అయితే షర్మిల గారు పోటీలో ఉన్నారు కాబట్టి ఇది ఏమైనా స్ట్రాటజికల్గా ఒక స్నేహపూర్వక పోటీ భూపేష్ రెడ్డిని మెల్లిగా పక్కకు తప్పించేసి షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి పోటీనే నడుస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే తెలుగుదేశం అయితే నోరు మెదపడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే నోరు మెదపడం లేదు. షర్మిల గారైతే చంద్రబాబు నాయుడు కూడా విమర్శిస్తున్నారు. ఈరోజు కూడా అక్కడ జమ్మలమడుగులో కడప స్టీల్ ఫ్యాక్టరీ రాకపోవడానికి మా అమ్మతో పాటు చంద్రబాబు నాయుడు కూడా కారణము. ఎందుకంటే 1,00,000 ఉద్యోగాలు వచ్చిండేటివి ఈ స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వీళ్ళిద్దరూ కూడా పని చేయకపోవడం వల్ల కడప జిల్లాలో నిరుద్యోగము ఇదంతా రావడానికి వీళ్ళిద్దరూ కారణం అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారు. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి బీజేపీనైనా, టీడీపీనైనా, జనసేననైనా ఎంతో కొంత విమర్శించాల్సి ఉంటుంది, విమర్శిస్తున్నారు. కానీ ఆమె మెయిన్ టార్గెట్ అయితే వైఎస్ జగన్ గారికి కడప సీట్లో ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలి, అవినాష్ రెడ్డిని ఓటమి దిశగా తీసుకెళ్ళాలి అనేది ఆమె లక్ష్యం. అయితే అక్కడ ఉన్న సమస్య ఏమిటంటే వైసీపీ నెగిటివ్ ఓట్ అంతా షర్మిల గారు చీల్చుకోవడం వల్ల ట్రయాంగిల్ ఫైట్లో అవినాష్ రెడ్డికి చాలా సులభమైన మార్జిన్ లభించే అవకాశం ఉంది. ఎందుకంటే కడప జిల్లాలో ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా వైసీపీ గట్టి పట్టున్న స్థితిలో, అంటే గతంలో తెలుగుదేశం బాగా బలంగా ఉన్న రోజుల్లో కూడా ఒకే ఒక్కసారి అప్పుడున్న కందుల ఓబుల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో జరిగిన రాజకీయ సమీకరణల వల్ల దేవిరెడ్డి నరసింహారెడ్డి గారు, డిఎన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఒకే ఒక్కసారి గెలిచారు, కానీ 1985లో. ఆ తర్వాత ఎప్పుడూ కూడా జరగలేదు ఇది. కాబట్టి షర్మిల గారు ఓట్లు చీల్చడం వల్ల ఏదో ఒక రకంగా వైసీపీకే మేలు చేకూర్చే దిశగా తీసుకెళ్తున్నారు. ఆమె అంతిమ లక్ష్యం ఏమిటంటే జగన్ని అధికారంలో నుంచి దించడం అనేది అంతిమ లక్ష్యం. అయితే జగన్ని ముఖ్యమంత్రిగా దించడం ద్వారా ఎవరిని ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది ప్రశ్న వేస్తే ఆమె చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనము ఇదంతా కూడా, అంటే అంతిమంగా ఆమె లక్ష్యం నెరవేరాలంటే అమ్మ దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో ఎక్కాలి. చంద్రబాబు నాయుడు గారికి అయితే వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితమంతా యుద్ధం చేశారో
అదే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంచుకోటైనటువంటి లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపో ఓటమునో చవి చూడబోతున్నారు. అది చూద్దాం.